Hello all, welcome to Ekam IAS Academy. Today we will be discussing a topic from our main static syllabus, that is colonial rule impact on tribals. Tribal మీద బ్రిటిష్ కొలోనియల్ రూల్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, దాని తర్వాత ట్రైబల్స్ దాన్ని ఎలా రెసిస్ట్ చేశారు, ఎలా అప్రెస్ చేశారు, ఏం చేశారు అనేది మనం డిస్కస్ చేస్తాం. బ్రిటిష్ కొలోనియల్ రూల్ అనేది 1757 to 1947 ఈ టైం పీరియడ్లో చాలా సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీని డిస్టర్బ్ చేసింది. అలాగే ట్రైబల్ కమ్యూనిటీని ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ చేసింది. సో సోషల్లీ, ఎకనామికలీ, పొలిటికలీ అన్ని రకాలుగా. సో మనం ఈచ్ వన్ బై వన్ చూద్దాము ఏ రీజన్స్ వల్ల ఎఫెక్ట్ ఎలా పడింది అనేది. ఫస్ట్ వచ్చేసి ల్యాండ్ ఏలియనేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్. మీరు చూస్తే బ్రిటిష్ యొక్క రెవెన్యూ సిస్టమ్స్ చూడండి, మనకి పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టము, మహల్వారీ సిస్టమ్, వీటిల్లో ఏం చేశారు, ఫస్ట్ పర్మనెంట్ సెటిల్మెంట్లో ల్యాండ్ రైట్స్ ఓనర్షిప్ అంతా జమీందార్స్కి ఇచ్చారు. మీరు ఏదైనా చేయండి, మాకు మాత్రం టైంకి ట్యాక్స్ పే చేయండి అని అన్నారు. అంతేగాని ఆ ల్యాండ్ మీద ఉన్న ల్యాండ్లెస్ లేబరర్స్, ట్రైబల్స్, ఫార్మర్స్ వాటి గురించి ఎటువంటి ఆలోచన చేయలేదు బ్రిటిష్. వాళ్ళకి జస్ట్ ట్యాక్స్ అమౌంట్ మాత్రమే కావాల్సి వచ్చింది. సో ఆ జమీందార్స్ ఏంటి, వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తూనే వెళ్ళారు ట్యాక్స్ విపరీతంగా. దీనివల్ల కూడా ట్రైబల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు లాగేస్తున్నారు జమీందార్స్. సో వాళ్ళ ల్యాండ్ ఓనర్షిప్ అనేది పోయింది, వాళ్ళ ట్రైబల్ కమ్యూనిటీస్ అనేవి డిస్మాంటిల్ అయ్యాయి. సో చాలా ఆఫెన్గా ఏం చూస్తామంటే ట్రైబల్ని బలవంతంగా వాళ్ళ సొంత ల్యాండ్ నుంచి ఎవిక్ట్ చేసేసి వాళ్ళని ల్యాండ్లెస్ లేబరర్గా చేసి ఈ ల్యాండ్స్ నుంచి రెవెన్యూ తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ డిస్పోజిషన్. వాళ్ళు కొన్ని చట్టాలు తీసుకొచ్చారు, లైక్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1865, 1878. వీటిల్లో ఏం చేశారంటే ఫారెస్ట్ అనే దాన్ని స్టేట్ సబ్జెక్ట్గా మార్చారు. స్టేట్ సబ్జెక్ట్గా మారడం వల్ల ఏమైంది అని అంటే, ఏదైతే ట్రైబల్స్ యొక్క ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఏం చేస్తారు చెప్పండి, ట్రైబల్స్ జనరల్గా షిఫ్టింగ్ అగ్రికల్చర్, హంటింగ్, గ్యాదరింగ్, టింబర్ ఇది కదా చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ ఫారెస్ట్లన్నీ స్టేట్కి సంబంధించినవి అయ్యేసరికి మళ్ళీ ట్రెడిషనల్ లైవ్లీహుడ్ అనేది పోయిందనమాట. నెక్స్ట్ బ్రిటిష్ ఎక్స్ప్లాయిటెడ్ ఫారెస్ట్ ఫర్ టింబర్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో రైల్వేస్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, వాటి కన్స్ట్రక్షన్లో విపరీతమైన టింబర్ వాడారు. దానికోసం చాలా వరకు ఫారెస్ట్లని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. డిస్రప్టింగ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది ఇండిజినస్ చెంచు ట్రైబ్స్. చాలా ట్రైబల్ కమ్యూనిటీస్కి ఇబ్బంది అయింది. అందులో బాగా ఎక్కువ నష్టం చెంచు అనే ట్రైబ్స్కి బాగా జరిగింది. నౌ డిస్రప్షన్ ఆఫ్ ది ట్రెడిషనల్ గవర్నెన్స్. మామూలుగా ట్రైబల్ కింగ్డమ్స్లో, ట్రైబల్ ప్లేసెస్లో గవర్నెన్స్ ఎలా ఉండేది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవారు, వాళ్ళు వాళ్ళ నాయకుల్లాగా ఒక చీఫ్ని ఎన్నుకునేవారు. ఆ చీఫ్ ఏం చెప్తే అది చేసేవారు. వాళ్ళకంటూ ఒక బాడీ ఆఫ్ కస్టమ్స్, ట్రెడిషన్స్, వాల్యూస్ ఉండేవి. అందరూ యునానిమస్గా అది ఫాలో అయ్యారు. చీఫ్ని బాగా నమ్మేవారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఈ చీఫ్ని రిమూవ్ చేసి బలవంతంగా ల్యాండ్స్ని లాక్కునేసరికి ఈ గవర్నెన్స్ సిస్టమ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఆ చీఫ్ అనేవాడు లేకుండా వెళ్ళిపోయాడు అనమాట. సో దే వర్ ఫోర్స్ టు ఎన్ఫోర్స్ కొలోనియల్ లాస్. ఏదైతే చీఫ్స్ ఉన్నారో వాళ్ళని బెదిరించి మా బ్రిటిష్ లాస్ మీ దగ్గర అప్లై చేయండి, ట్యాక్స్లు పే చేయండి, ట్రిబ్యూట్స్ పే చేయండి, అండ్ మీ జనాలు, మీ ట్రైబల్ జనాలు ఏదైతే ఉన్నారో వాళ్ళని డిసిప్లైన్ చేయండి, మా మీద ఫైట్కి రాకుండా, రివోల్ట్కి రాకుండా అని చీఫ్స్ని బెదిరించారు, భయపెట్టారు, ల్యాండ్స్ని లాక్కున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. ట్రైబల్స్కి అస్సలు వాళ్ళ ఏరియాస్లోకి అవుట్ సైడర్స్ రావడం ఇష్టం ఉండదు. అవుట్ సైడర్స్ అంటే వాళ్ళ ఉద్దేశంలో దికూస్ అని పిలిచేవారు. ఏంటంటే వాళ్ళకున్న ట్రెడిషన్, కస్టమ్స్ వాళ్ళు భద్రంగా దాచిపెట్టుకోవాలి, బయట వాళ్ళు వస్తే అవి పాడైపోతాయి, ట్రెడిషన్ పోతుంది, కల్చర్ పోతుంది అని భయపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా న్యూస్లో చూడండి, ఒక అమెరికా అతను నార్త్ సెంటినల్ ఐలాండ్కి వచ్చాడు అని తెలిసి ఈవెన్ గవర్నమెంటే అరెస్ట్ చేసింది. ఎందుకంటే ట్రైబల్ పీపుల్కి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది, అవుట్ సైడర్స్ అక్కడికి వెళ్ళారు. బట్ డ్యూరింగ్ బ్రిటిష్ టైంలో ఏమైంది, చాలామంది అవుట్ సైడర్స్, ట్రేడర్స్, మనీ లెండర్స్ ఈ ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళారు, ల్యాండ్లను లాక్కున్నారు, ట్యాక్స్ పే చేయకపోతే అప్పులు ఇస్తామని అన్నారు. ఆ అప్పులు కూడా విపరీతమైన 100కి 100% ఇంట్రెస్ట్ రేట్ కూడా ఛార్జ్ చేసిన కేసెస్ ఉన్నాయి. సో ఇంత అప్పులు ఇచ్చి వాళ్ళని డెట్ ట్రాప్లోకి పడేశారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ట్రైబల్స్ అందరూ
ఈ కొలోనియల్ టైంలో లేబరర్స్ లాగా ఉపయోగపడ్డారు. అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని బలవంతంగా వాళ్ళ మైనింగ్ ఏరియాస్, వాళ్ళ ప్లాంటేషన్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ లేబరర్స్ లాగా తీసుకెళ్లారనమాట ట్రైబల్స్ని. సో దానివల్ల ఏమైంది, హెవీ ట్యాక్సేషను, హెవీ రెంట్ డిమాండ్ ఇవన్నీ బాగా ఇబ్బంది పెట్టాయి. నెక్స్ట్, ఇండియా అప్పటిదాకా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండింది. అంటే మనం ఫుడ్ క్రాప్స్, మిల్లెట్స్ ఇవి తయారు చేసుకోవడం తినడానికి. బట్ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఏం చేశారు, కమర్షియల్ క్రాప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. కమర్షియల్ క్రాప్స్ అంటే ఎలాంటివి చెప్పండి, కాటన్, జూట్, ఓపియం, ఇండిగో ఇలాంటి వాటి మీద, స్పైసెస్. దీనివల్ల ఫుడ్ క్రాప్స్ మీద ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది, వీటి యొక్క ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఫుడ్ కూడా దొరకకుండా చాలామంది ట్రైబల్స్ అనేవాళ్ళు పోవర్టీలోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ సప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళతో పాటు క్రిస్టియానిటీ తీసుకొచ్చారు. అయితే ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ రిలీజియన్ని యాక్టివ్గా స్ప్రెడ్ చేయడానికి డిఫరెంట్ ఏరియాస్లో పనిచేశారు. ఎస్పెషలీ ట్రైబల్ ఏరియాస్లో ఇంకాస్త ఎక్కువగా పనిచేశారు. వాళ్ళు ఈ ట్రైబల్ లాస్ని, ట్రైబల్ పీపుల్ని సావేజ్ అని చెప్పేవారు. మీ కస్టమ్స్, మీ ట్రెడిషన్స్ ఇవన్నీ సావేజ్, ఎక్స్ట్రీమ్, కరెక్ట్ కాదు, క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వండి అనేసి వాళ్ళ రిలీజియన్ని బాగా స్ప్రెడ్ చేశారు. అది వన్ థింగ్. తర్వాత ఈ క్రిస్టియానిటీ స్ప్రెడ్ వల్ల ఈ కన్వర్షన్స్ అనేవి బాగా ఎక్కువగా జరిగాయి అన్నమాట. అట్ ది సేమ్ టైం ఏదైతే ఈ ట్రైబల్ చీఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళ లీడర్షిప్ కరెక్ట్ కాదు, అసలు ఈ స్ట్రక్చరే కరెక్ట్ కాదు, మీ రూలే తప్పు అని చెప్పేసి కంప్లీట్లీ వెస్టర్న్ వాల్యూస్ని వీళ్ళ దాంట్లో ఇన్కల్కేట్ చేశారు. ఏదైతే వీళ్ళ ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ తప్పు అని చెప్పేసి వీళ్ళ వెస్టర్న్ వాల్యూస్ని ట్రైబల్స్ మీద ఇంపోజ్ చేశారు, ఆ ల్యాండ్ ఏరియాలో టార్గెట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మార్జినలైజేషన్ అనేది జరిగింది. మీరు చెప్పండి, ట్రైబల్ కల్టివేషన్లో ట్రైబల్ చేసే వ్యవసాయం వాళ్ళది ఎలా ఉంటుంది, షిఫ్టింగ్ అగ్రికల్చర్ ఉంటుంది. యూజువల్గా మనం జూమ్ కల్టివేషన్ అని కూడా అంటాం. జూమ్ కల్టివేషన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇదంతా ఒక ఫారెస్ట్ ల్యాండ్ అనుకుంటే ఇక్కడ వాళ్ళు అగ్రికల్చర్ చేస్తారు. ఇక్కడ మొత్తం హార్వెస్ట్, పంట తీసుకున్నాక ఇక్కడ అంతా ఫైర్ పెట్టి క్లియర్ చేసి ఇంకొక పార్సల్ మీద అగ్రికల్చర్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అయిపోయాక ఫైర్ పెట్టేసి ఇక్కడ వెళ్తారు. మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత, ఒక 6 to 7 years తర్వాత ఫస్ట్ ల్యాండ్ దగ్గరికి వస్తారు. అప్పటికి సాయిల్ ఫర్టిలిటీ వచ్చి ఉంటుంది, ఈ భూమి మంచిగా ఉంటుంది, మళ్ళీ దీని మీద అగ్రికల్చర్ చేస్తారు. సో ఇలా ల్యాండ్ మళ్ళీ రీజువినేట్ అవ్వడానికి బాగా టైం ఇస్తారనమాట. ఇది ట్రైబల్స్ చేసే అగ్రికల్చర్. బట్ బ్రిటిష్ వాళ్ళు ఏం ప్రోత్సహించారు, సెటిల్డ్ అగ్రికల్చర్, అంటే ఒకే దగ్గర ఉండి మీరు అగ్రికల్చర్ చేయాలి అని చెప్పేసి. సో వాళ్ళ ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ అగ్రికల్చరే మారిపోయింది. సోషల్ మార్జినలైజేషన్ అనేది జరిగింది. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఫోర్స్డ్ సెటిల్మెంట్స్ అనేవి జరిగాయి. వాళ్ళ ఒరిజినల్ ప్లేసెస్ నుంచి వీళ్ళు ఫోర్స్డ్ లేబర్, ఫోర్స్డ్ మైగ్రేషన్ అనేది చేయాల్సి వచ్చింది. నౌ ట్రైబల్ రెస్పాన్సెస్ టు కొలోనియల్ అప్రెషన్. ఇది ఎలా రాస్తాము అంటే, కొలోనియల్ అప్రెషన్ని చూసాక వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అంటే, ఫస్ట్ వచ్చేసి చాలా ఆర్మ్డ్ రెబెలియన్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ సంతాల్ రెబెలియన్ చూడండి, ఇప్పటి మన కరెంట్ జార్ఖండ్, బీహార్ ఆ ఏరియాస్లో జరిగింది. లీడర్స్ ఎవరు, సిద్ధు అండ్ కాన్హో అని చెప్పి ఇద్దరు బ్రదర్స్. వీళ్ళిద్దరూ అప్పుడు ఉన్న మనీ లెండర్స్ని, జమీందార్స్ని, వాళ్ళు బలవంతంగా తీసుకున్న ల్యాండ్స్ని, డాక్యుమెంట్స్ని తగలబెట్టేసి ట్యాక్సెస్ కట్టాము అని చెప్పి పూర్తిగా రివోల్ట్ చేశారనమాట. సో సంతాల్ రెబిలియన్లో అది జరిగింది. ముండా రెబిలియన్లో జరిగింది. దీనివల్ల వీళ్ళు కూడా జమీందార్స్ని, మనీ లెండర్స్కి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేశారు. ముండా రాజ్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అంటే మీ రాజ్యం మాకొద్దు, మేము సెల్ఫ్గా చేసుకోగలము అనే రియాక్షనరీ వచ్చింది. తర్వాత బస్తర్ రెబిలియన్ జరిగింది ఛత్తీస్గఢ్లో, అలాగే ఖాసీ రెసిస్టెన్స్ జరిగింది మేఘాలయలో. వీళ్ళందరూ వాళ్ళకి తెలిసిన టాక్టిక్స్ లైక్ గొరిల్లా వార్ఫేర్, హిట్ అండ్ రన్ టాక్టిక్స్ ఇవన్నీ యూజ్ చేసి తెలివిగా ఈ బ్రిటిష్ వాళ్ళని తిప్పికొట్టారు. ఎస్, చాలా వరకు మూవ్మెంట్స్ని బ్రిటిష్ వాళ్ళు సప్రెస్ చేశారు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర మోడర్న్ మెషినరీ, వెపన్స్, ఆర్మ్స్, ఎమ్యునిషన్ ఉంది. బట్ స్టిల్ చూడండి, ట్రైబల్ పీపుల్ వాళ్ళు చదువు లేదు, తెలివి లేదు అని అనుకోవడానికి లేదు. వీళ్ళందరూ టైం వచ్చినప్పుడు యునైట్ అయ్యి బ్రిటిష్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేశారు. అలాగే వాళ్ళు నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ కూడా చేశారు. కొన్ని ట్రైబల్ మూవ్మెంట్స్లో గొరిల్లా వార్ఫేర్, యారోస్, బోన్స్, సియర్స్ వీటితో చేశారు.
కొన్నేమో గాంధీయన్ ప్రిన్సిపల్ అయిన నాన్ వైలెన్స్తో చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ సత్యాగ్రహ, భగత్ మూవ్మెంట్, ఇవన్నీ ఏం నేర్పించాయంటే ట్రైబల్స్ కూడా నాన్ వైలెన్స్ అనే మెథడ్ని వాడుకొని బ్రిటిష్ని అపోజ్ చేశారు అని చెప్పేసి. నెక్స్ట్, కల్చర్ని ప్రిజర్వ్ చేసుకున్నారు. ఈ బ్రిటిష్ ఆపరేషన్ని ఒక విధంగా తీసుకుని కల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో వర్లీ ఆర్ట్ అని ఉంటుందన్నమాట. వర్లీ ఆర్ట్, ఇలా బొమ్మలు ఉంటాయి కదా, స్టిక్ ఫిగర్స్, దీంతో వాళ్ళు రకరకాల థీమ్స్ తయారు చేసుకుని, ఫైటింగ్ థీమ్స్, యూనిటీ థీమ్స్, ఇలాంటివన్నీ తీసుకొని ఒక సైడ్ ఫైట్ చేస్తూనే అది ఆర్ట్ త్రూ ఫైట్ చేశారు. కల్చరల్ ప్రిజర్వేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఐసోలేషన్ అండ్ అవాయిడెన్స్. వీళ్ళు ఏమనుకున్నారంటే మనం ఐసోలేటెడ్గా ఉండాలి, అవుట్ సైడ్ వరల్డ్తో కనెక్ట్ వద్దు. అవుట్ సైడ్ వరల్డ్తో కనెక్ట్ ఉంటే మన కల్చర్, మన కస్టమ్, మన ట్రెడిషన్, బిలీవ్స్ ఇవన్నీ పాడైపోతాయి, ఇంటర్మిక్స్ అవుతాయి, అవుట్ సైడర్స్ కంట్రోల్ తీసేసుకుంటారు అని వాళ్ళ అప్రోచ్ ఎలా ఉండేదంటే ఎక్కువగా ఐసోలేటెడ్గా పనిచేశారు. మెయిన్ స్ట్రీమ్ సొసైటీని, అవుట్ సైడ్ వరల్డ్ని అవాయిడ్ చేశారు. అది వాళ్ళ వే ఆఫ్ స్ట్రగుల్ అనమాట. నెక్స్ట్, ఎంగేజ్మెంట్ విత్ నేషనలిజం. స్టార్టింగ్లో చాలా ఐసోలేటెడ్గా జరిగాయి కొన్ని పాకెట్స్లో. కొన్నిటి దగ్గర ఏంటంటే వీళ్ళు ఫైట్ చేసి మెల్లగా వాళ్ళ మూవ్మెంట్స్ని బ్రిటిష్ వాళ్ళ దాంట్లో కలిపేశారు. ఇన్ ద సెన్స్, మనం ఇండియన్ ఇండిపెండెన్స్కి కాంగ్రెస్ టైంలో చాలా రకాల మూవ్మెంట్స్ జరిగాయి కదా ఎల్స్వేర్ ఇన్ ఇండియా. మెల్లిమెల్లిగా ట్రైబల్స్ కూడా మెయిన్ స్ట్రీమ్ గొడవల్లోకి వచ్చి జాయిన్ అయ్యారు, నేషనలిజంలోకి వచ్చి జాయిన్ అయ్యారు. ఎస్, ఇది మొత్తం ఇండియా అంతటా జరగలేదు, బట్ మేజర్గా వాళ్ళ షేర్డ్ ప్రాక్టీసెస్, వాళ్ళ షేర్డ్ బిలీఫ్స్ అనేవి నేషనలిజంలో కలిపారు, ముందుకు వచ్చారు. నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ ట్రైబల్ అసోసియేషన్. ఇదేంటంటే ఎక్కడికక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మూండా రెబిలియన్ దగ్గర మూండా రాజ్ అనేది వచ్చింది. బిల్స్ అనేవాళ్ళు ఈ రాజస్థాన్ ఈ ఏరియాలో బిల్స్ అనేవాళ్ళు ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యారు. అలాగే ఆదివాసీ మహాసభ, ఇలాంటి చాలా అసోసియేషన్స్ ఫామ్ అయ్యాయి అన్నమాట. వాళ్ళ రైట్స్ గురించి పోరాడటానికి, వాళ్ళ ల్యాండ్ మళ్ళీ తిరిగి తీసుకోవడానికి, ట్యాక్సెస్ తగ్గించడానికి, వాళ్ళ కస్టమ్స్ అండ్ కల్చర్ని కాపాడుకోవడానికి అందరికీ అవేర్నెస్ వచ్చి ఈ ఆపరేషన్ వల్ల ఇలాంటి అసోసియేషన్స్ని ఫామ్ చేశారు. సో మనం ఎలా కన్క్లూడ్ చేయొచ్చు అని అంటే, యాక్చువల్గా ట్రైబల్ పీపుల్ని చాలా సావేజ్ అని, చదువుకోలేదు, సివిలైజ్డ్ కాదు, అడవి మనుషులని ఇలాగ ట్రీట్ చేస్తారు. కానీ చూసారా, టైం వచ్చినప్పుడు వాళ్ళ ల్యాండ్, వాళ్ళ రైట్స్ కరువులో ఉంది అన్నప్పుడు అందరూ ఒకేసారి యునైటెడ్గా వచ్చి ఫైట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో చాలామంది హిందూ ప్రిన్సెస్, హిందూ కింగ్డమ్స్లో కూడా ఎవరు యునైటెడ్గా ఫైట్ చేయలే. కానీ ట్రైబల్స్ వాళ్ళు ఎక్కడికక్కడ ఎవరికైతే కామన్ ప్రాబ్లం ఉందో వాళ్ళ దగ్గరకు వచ్చి యునైటెడ్గా ఫైట్ చేశారు. సావేజ్ అని బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు, బట్ వాళ్ళ గొడవలు, వాళ్ళ అప్రైజింగ్స్ అనేవి రేషనల్ రెస్పాన్సెస్. మన ఇల్లు మనం తీసుకుంటే మనం ఫైట్ చేయమా? మన రైట్స్ మనం తీసుకుంటే ఫైట్ చేస్తాం కదా. అలాగే ట్రైబల్స్ కూడా మిగతా వాళ్ళలాగే వచ్చి ఫైట్ చేస్తారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, వీళ్ళ ఫైట్స్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు భయపడి వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి బ్యాక్ ఇచ్చేయడము, ట్యాక్సెస్ తగ్గించడము, కొంచెం ఫుడ్ క్రాప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, ఇలాంటి పనులు చేశారు. సో దిస్ ట్రైబల్ మూవ్మెంట్స్ కూడా ఇండియన్ నేషనలిజంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేశాయి. థ్యాంక్ యూ.